హలో ఎవ్రీవన్. మనం రెగ్యులర్గా హెల్త్ రిలేటెడ్ టాక్స్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే ప్రివెంటివ్ హెల్త్ కేర్ గురించి కూడా టాపిక్స్ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ప్రస్తుతం ప్రపంచం మొత్తం డిస్కస్ చేసుకునే కరెంట్ టాపిక్ ఒబేసిటీ గురించి. చాలామంది ఒబేసిటీ కారణాలు, ఒబేసిటీ ట్రీట్మెంట్, అలాగే ఒబేసిటీ నుంచి వచ్చే వేరే వేరే పరిణామాల గురించి, వ్యాధుల గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో ఇవాళ మన దగ్గర ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన డాక్టర్ గొర్తి గణేష్, సర్జికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ప్లస్ రోబోటిక్ సర్జన్. ఆయన ప్రస్తుతం కాంటినెంటల్ హాస్పిటల్లో రోబోటిక్ డిపార్ట్మెంట్కి హెడ్గా వ్యవహరిస్తున్నారు. వెల్కమ్ డాక్టర్ గణేష్. నమస్కారం. మీరు చాలా రకాల సర్జరీలు చేస్తూ ఉంటారు. ఇందాక నేను చెప్పినట్టుగా ఫస్ట్ ఒబేసిటీ గురించి మీతో స్టార్ట్ చేస్తాను. అలాగే. అంటే ఒబేసిటీకి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అందులో ఒక ముఖ్యమైన ట్రీట్మెంట్ బేరియాట్రిక్ సర్జరీ. అవునండి సార్, సర్జరీ అయిన తర్వాత సార్ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది హాస్పిటల్? అంటే కొంచెం మేజర్ సర్జరీ అని చెప్పారు కదా. అవును సార్. హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది? అలాగే సర్జరీ తర్వాత ఇమ్మొబిలైజేషన్ అంటారు, మామూలుగా రెగ్యులర్గా యాక్టివిటీస్ చేసుకోవడానికి, మామూలు లైట్ యాక్టివిటీస్, రెగ్యులర్ యాక్టివిటీస్ చేయడానికి ఎంతకాలం పడుతుంది? అవును సార్, రైట్. అది సర్జరీ అయిన తర్వాత యూజువల్గా రొటీన్గా మేము ఎలా చేస్తామంటే సార్, సర్జరీ ముందు అసెస్మెంట్ అంతా అయిపోయి ఒక డేట్కి ఫిక్స్ అయ్యాక మేము పేషెంట్ ఆ రోజు అడ్మిట్ చేస్తాం. ముందు రోజు కాకుండా సేమ్ డే అడ్మిట్ చేస్తాం. సేమ్ డే. అండ్ వీ యూజువలీ ప్రిఫర్ టు ఆపరేట్ ఇన్ ద మార్నింగ్ సెషన్స్లో, లేదంటే మధ్యాహ్నం అయినా ఒక్కోసారి అవుతుంటుంది. బట్ సర్జరీ మార్నింగ్ సెషన్లో ప్రిఫర్ చేస్తాం. సో సర్జరీ ఒకవేళ మార్నింగ్ సెషన్లో అయిందనుకోండి, ఈవినింగ్ కల్లా పేషెంట్ విల్ బి ఏబుల్ టు టేక్ సమ్ ఫ్లూయిడ్స్. నోట్లోంచి కొంచెం నీళ్ళు అవి తాగొచ్చు, లిక్విడ్స్ తీసుకోవచ్చు. అండ్ దే కెన్ వాక్ టు ది టాయిలెట్ కూడా వెళ్ళొచ్చు ఈవినింగ్ కల్లా. మర్నాటికి లిక్విడ్స్ డెఫినెట్గా తీసుకుంటారు అండ్ టాయిలెట్కి నడుచుకుంటూ వెళ్తారు, చుట్టూ మామూలుగా నడుస్తూ ఉంటారు. ఆపరేషన్ తర్వాత మెయిన్ మనకి పెయిన్ ఒకటి ఎప్పుడు అందరికీ భయం ఉంటుంది, నొప్పి ఎంత ఉంటుందా అని. బేరియాట్రిక్ సర్జరీలో మనం చేసేది స్మాల్ హోల్స్, లెప్రోస్కోపీ, కాబట్టి పెయిన్ మరీ ఎక్కువ ఉండదు. అంటే ఫస్ట్ రోజు కొంత ఫీలింగ్ ఉంటుంది, సెకండ్ రోజుకి డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. చాలామంది దే ఆర్ ఫ్రీ టు వాక్, బాగానే ఫ్రీగానే నడుస్తారు. ఇంకొక రొటీన్ భయపడేది ఏంటంటే వాంతులు అవుతాయా అంటే ఈ మందుల వల్ల కానీ వాటి వల్ల అనేది. వాంతులు కూడా యూజువల్గా తక్కువ, మనకి బేరియాట్రిక్ సర్జరీలో చాలా తక్కువ ఉంటాయి. ఫస్ట్ ఆపరేషన్ అయిన రోజు మొదలుపెట్టి మర్నాడు పొద్దున్న వరకు మనం ఐసీయూలో ఉంచుతాం, ఎందుకంటే మానిటరింగ్ బాగుంటుందని. వాళ్ళు బీపీ, హార్ట్ రేట్ ఇవన్నీ చూసుకోవాలని చెప్పి. ఆ తర్వాత కొంతమంది ఆపరేషన్ అయిన మర్నాడు ఇంటికి వెళ్తారు, కొంతమంది ఆ మర్నాడు వెళ్తారు. సో ఆపరేషన్ రోజు కాక 1-2 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి షార్ట్ స్టే. సో మొత్తం కలిపి ప్రాబ్లీ 2 or 3 days హాస్పిటల్ స్టే ఉంటుంది. ఆ తర్వాత డైట్ అదంతా, లిక్విడ్స్ అవంతా మేము చెప్తాం, దాన్ని బట్టి ఇంటి దగ్గర తీసుకోవాలి. మా డైటీషియన్తో కానీ మా టీమ్తో కానీ దే విల్ బి ఇన్ రెగ్యులర్ టచ్. ఏమైనా ఇబ్బందులు అయినా వాటి గురించి చెప్తాం. రొటీన్ వర్క్ ఎంతకాలంలో చేసుకోవచ్చు? సో యూజువల్గా బై 1 week దే ఫీల్ ఆల్మోస్ట్ నార్మల్. అంటే ఫుడ్ తక్కువ ఉండడం వల్ల కొందరు నీరసం ఫీల్ అవుతారు, కొందరు మోర్ ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. బట్ యూజువల్లీ బై 1 week or 2 weeks దే గెట్ అకస్టమ్డ్ టు, వాళ్ళకి అలవాటు అయిపోద్ది ఇంకా అలా ఉండడం అనేది, అది మెల్లిగా అలవాటు అయిపోద్ది. తర్వాత ఇంట్లో పనులు ఇవన్నీ అయితే ఒక 2 weeks నుంచి మామూలు చేసుకోవచ్చు. 1 week or 2 weeks వాళ్ళని బట్టి ఉంటుంది. బట్ 2 weeks అని సేఫ్గా మనం యావరేజ్ తీసుకోవాలంటే 2 weeks తర్వాత ఇంట్లో పనులు అవన్నీ చేసుకోవచ్చు. చేయకూడని పని ఒకటి ఏంటంటే, ఆపరేషన్ తర్వాత ఒక 1 month పాటు చేయకూడదని చెప్తాం. అదేంటంటే పొట్ట మీద ప్రెషర్ పడే పనులు చేయకూడదు అంటాం. అదేంటంటే ఎలాంటివంటే రన్నింగ్ లాంటివి చేయకూడదు, వాకింగ్ అలా ఎంత చేస్తే అంత మంచి. హెవీ లిఫ్ట్ చేయకూడదు. 1-2 kg ఓకే షాపింగ్, బట్ అంతకన్నా ఎక్కువ చేయకూడదు. అలాగా పొట్ట మీద ఒత్తిడి వచ్చేది, లేదా పుష్ చేయడం. సో మన పొట్ట మీద ఒత్తిడి వచ్చేవి ఏమీ చేయకూడదు అన్నమాట 1 month వరకు. ఆ తర్వాత 1 monthలో గ్రాడ్యువల్గా దే కెన్ గో బ్యాక్ టు దేర్ వెయిట్లు ఎత్తనేమని గ్రాడ్యువల్గా వెళ్ళాలి, ఒకేసారి కాకుండా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఎంప్లాయ్మెంట్ గురించి క్వశ్చన్స్ వేస్తారు. ఎంప్లాయ్మెంట్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఆపరేషన్ అయిన 3వ రోజు 4వ రోజు నుంచి కూడా మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. బట్ కొంతమంది దే టేక్ 1 week or 2 weeks, అంతకన్నా ఎక్కువ టైం అయితే పట్టదు.